చాలామంది పర్సన్స్ జనవరి 1 కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు. ముఖ్యంగా అన్ఎంప్లాయీస్ జనవరి 1 నుంచి ప్రిపేర్ కావాలనుకుంటారు. మళ్ళీ వాయిదా వేస్తుంటారు. మరి ఉగాది తెలుగు సంవత్సరానికి ప్రారంభ తేదీ కనుక ఈ ఉగాదికి అన్ఎంప్లాయీస్ యొక్క ప్రిపరేషన్కు పునాది పడాలి. ఈ సంవత్సరం ఏదైనా రిజల్ట్ వచ్చినప్పుడు నీ నంబర్ కనపడాలి. డియర్ స్టూడెంట్స్, గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ యొక్క న్యూస్ హల్చల్ చేస్తుంది. నోటిఫికేషన్ రాబోతుంది. తెలంగాణలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్స్కు సంబంధించి, డైట్ లెక్చరర్ సంబంధించి, ఎస్సీఆర్టీ లెక్చరర్ సంబంధించి ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ రానుంది. జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో పరీక్షలు జరుగుతాయని గత 2-3 రోజుల నుంచి వాట్సాప్ గ్రూప్స్లో, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ యొక్క న్యూస్ హల్చల్ చేస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం? పాయింట్ నెంబర్ 1, డిప్యూటీఓ డైట్ ఎస్సీఆర్టీ లెక్చరర్ సంబంధించిన పోస్టుల యొక్క క్లియరెన్స్ ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చి దాదాపుగా సంవత్సరంకు పైగా అవుతుంది. పాయింట్ నెంబర్ 2, ఈ డివైఓ డైట్ ఎస్సీఆర్టీ లెక్చరర్స్ రిక్రూట్మెంటు మరి విద్యాశాఖ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిక్రూట్ చేయాలా లేక టీజీపీఎస్సీ రిక్రూట్ చేయాలనేటువంటి ఒక డిబేట్లో విద్యాశాఖ చాలా క్లియర్ డీటెయిల్స్తో సిలబస్తో మరి టీజీపీఎస్సీకి అప్పగించడం జరిగింది. పాయింట్ నెంబర్ 3, మరి పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూ ఉండాలా వద్దా అన్నప్పుడు విద్యాశాఖ చాలా క్లియర్గా ఒక నివేదిక ఇచ్చింది ప్రభుత్వానికి. సో వితౌట్ ఇంటర్వ్యూ మరి ఎడ్యుకేషన్ ఒక సబ్జెక్టుగా కూడా ఉంచి నోటిఫికేషన్ ఇవ్వాలని నివేదిక ఇవ్వడం జరిగింది. కనుక ఈ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎటువంటి ఆటంకాలు లేవు. దాదాపుగా సిలబస్ పైన ఒక క్లారిటీ ఉంది. ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. ఇక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క డేట్స్ ఆధారంగా ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎప్పుడు యొక్క టెస్ట్ నిర్వహించాలి అనేది ఇక మిగిలి ఉంది. కనుక అభ్యర్థులు ఒకవేళ ఈ యొక్క షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ వస్తే, ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తే, జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో పరీక్షలు నిర్వహిస్తే కనిష్టంగా ఒక 90 రోజులు, గరిష్టంగా ఒక 120 days సమయం ఉంది. మరి తక్కువ సమయంలో ఒక అత్యున్నతమైన పోస్టు విద్యాశాఖలో ఒక తెలంగాణ సివిల్స్ లాంటి ఈ యొక్క జాబ్కు మనం సిద్ధం అవుతామా? ప్రిపరేషన్ సరిపోతుందా? క్వాలిఫికేషన్స్ ఏంటి? ఏ బుక్ చదవాలి? సిలబస్ స్వరూపం ఎలా ఉంటుంది? ఎడ్యుకేషన్ అనే కొత్త సబ్జెక్టు ఒక నాన్ బిఎడ్ అభ్యర్థిగా అర్థం చేసుకోగలనా? ఇట్లాంటి సందేహాలు చాలా మందికి ఉన్నాయి. ఈ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. మొదటగా గమనించండి, ఒకవేళ ఈ యొక్క షెడ్యూల్ ప్రకారం టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే కనిష్టంగా 90 రోజులు, గరిష్టంగా 120 days టైం ఉంది. ఈ టైంలో కూడా ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయితే ఒక ప్లాన్ ప్రకారం ఒక చక్కటి ఎగ్జిక్యూషన్తో, ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో, స్టడీ హ్యాబిట్స్తో, టైం మేనేజ్మెంట్తో ప్రిపేర్ అయితే తప్పనిసరిగా డివైఓ జాబ్ సాధించడం అనేది ఒక రాకెట్ సైన్స్ కాదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. ఇటీవల రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని గమనించినప్పుడు డివైఓ జాబ్కు సంబంధించి పీజీ అనేది ఒక విద్యార్హతగా నిర్ణయించడం జరిగింది. జాబ్ వచ్చిన తర్వాత బిఎడ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి. అయితే ఈ పీజీలో ఆల్ టైప్స్ ఆఫ్ పీజీ, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంబీఏ, ఎంసీఏ వాళ్ళకు కూడా అక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీనికి కారణం ఎన్సిటీ నామ్స్ ప్రకారం బిఎడ్ చేయడానికి ఎనీ గ్రాడ్యుయేట్ ఇన్క్లూడింగ్ బీఎస్సీ నర్సింగ్, బీబీఏ చేసిన వాళ్ళు కూడా, బీటెక్ చేసిన వాళ్ళు కూడా అర్హులు. కాబట్టి పీజీ ఏది ఉన్నప్పటికి కూడా డివైఓకి సంబంధించి మరి టీజీపీఎస్సీ పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కండిషన్స్ అప్లై. నోటిఫికేషన్ రోజు అన్ని క్లారిటీ మనకు తెలుస్తుంది. కనుక పీజీ అభ్యర్థులు ఎటువంటి డౌట్ లేకుండా ప్రిపరేషన్ మీరు మొదలు పెట్టడానికి ట్రై చేయండి. రెండవది రిక్రూట్మెంట్. యొక్క ఆంధ్రప్రదేశ్లో జిఎస్తో పాటు ఎడ్యుకేషన్ సబ్జెక్టు కూడా ఎక్కువ మార్కులు కేటాయిస్తూ మెయిన్స్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. కనుక విద్యాశాఖ ప్రపోజల్లో కూడా ఈ డివైఓ అభ్యర్థికి ఒక ఎడ్యుకేషన్ పైన నాలెడ్జ్ ఉండాలి, బేసిక్స్ పైన అవగాహన ఉండాలన్న ఉద్దేశం చేత ఈ యొక్క ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ని చేర్చడం జరిగింది. సో జిఎస్ మీకు తెలిసి ఒక సముద్రం లాంటిది. ప్రతిరోజు ఎవరైతే
లాస్ట్ 2 years నుంచి కరెంట్ అఫైర్స్ను ఫాలో అవుతున్నారో, ఎవరైతే ఇండియన్ పాలిటీ పైన, ఇండియన్ హిస్టరీ పైన, తెలంగాణ హిస్టరీ పైన, ఇండియన్ ఎకానమీ పైన, జాగ్రఫికల్ ఫీచర్స్, తెలంగాణకు సంబంధించినటువంటి ఈ యొక్క ఎకనామికల్ రిఫార్మ్స్, గవర్నెన్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, జనరల్ సైన్స్ పైన అంత ఇంత అవగాహన ఉంటుందో, ఈ జిఎస్ అనేది ఒక రాకెట్ సైన్స్ కాదు. సరే, ఒక 100 daysలో నేను జిఎస్ పైన పట్టు సాధిస్తానా లేదా? ఎస్ అనుకుంటే ప్రతిరోజు నువ్వు ఒక 5 hours జిఎస్ కేటాయించు, ఒక 10 hours ఎడ్యుకేషన్ కేటాయిస్తే ఈ యొక్క 120 daysలో డివైఓ జాబ్, నైట్ లెక్చరర్, ఎస్సీఆర్టీ లెక్చరర్ జాబ్ సాధించడం అనేది అసాధ్యమేం కాదు, అది సాధ్యమే. మరి డైట్ లెక్చరర్స్కి ఏ క్వాలిఫికేషన్స్ ఉంటాయి? పీజీ విత్ ఎంఎడ్. దీంట్లో రకరకాల పోస్టులు ఉంటాయి. ఎడ్యుకేషన్కి సంబంధించి, పెడగాజీకి సంబంధించినటువంటి జాబ్స్ ఉంటాయి. కనుక ఆ జాబ్స్కి అనుగుణంగా పీజీ క్వాలిఫికేషన్ చూస్తారు. దాంతోపాటు ఎంఎడ్ కూడా ఎసెన్షియల్గా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్సీఆర్టీ లెక్చరర్స్ దాదాపుగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ సంబంధించిన నోటిఫికేషన్లు కూడా ఖచ్చితంగా పీజీతో పాటు మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో పిహెచ్డి, సెట్, నెట్ అడిగేటువంటి అవకాశం ఉంది. కనుక ఇవన్నీ కూడా కండిషన్స్ అప్లై. నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు జరగవచ్చు. సో ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చి జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో మీరు పరీక్షలు రాయబోతూ ఉన్న అభ్యర్థులందరూ కూడా పరీక్షలు నిర్వహిస్తే, సో ఒక డివైఓకు సంబంధించి, డైట్కి సంబంధించి, ఎస్సీఆర్టీ లెక్చర్కి సంబంధించి కీలకమైన సబ్జెక్టు ఎడ్యుకేషన్ ఎలా ప్రిపేర్ కావాలో బ్రీఫ్గా మీకు ఒక అవగాహన కలిగిస్తాను. చాలా మంది అభ్యర్థులకు ఉండేటువంటి ఒక ప్రశ్న, ఏ బుక్స్ ఫాలో కావాలి, వాట్ టు స్టడీ. నేను చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. తెలుగు మీడియం అభ్యర్థులకు బిఎడ్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అదేవిధంగా బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్, తెలంగాణ ప్రభుత్వం తెలుగు అకాడమీ ముద్రించినటువంటి పుస్తకాలు మనకు హిమాయత్ నగర్లో అవైలబుల్ ఉంటాయి. ఒక పెడగాజీ కాకుండా డివైఓ అభ్యర్థులు మిగతావన్నీ కూడా ఫిలాసాఫికల్ ఫౌండేషన్స్, సైకలాజికల్ ఫౌండేషన్స్, సోషలాజికల్ ఫౌండేషన్స్, అదేవిధంగా విద్యా దృక్పథాలు, ఈ బుక్స్ కలెక్ట్ చేసుకోండి. వీటికి సంబంధించిన బేసిక్స్ మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ బేసిక్స్ అర్థం కాకపోతే ఎమిలీ అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్లో గతంలో నేను అప్లోడ్ చేసిన షార్ట్స్ మరియు వీడియోస్ చూడండి. లేదు సార్, ఒక ప్రాపర్ గైడెన్స్ ప్రకారం మీ గైడెన్స్లో మేము డివైఓ జాబ్ సాధిస్తాం, డైట్ లెక్చరర్ జాబ్ సాధిస్తాం అనుకుంటే ఎమిలీ అకాడమీ మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం ఆల్రెడీ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. సో ఈ కోర్సులో భాగంగా నా పర్సనల్ గైడెన్స్, మెంటర్షిప్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. కనుక నోటిఫికేషన్ తర్వాత ఎన్ని రోజులు టైం ఉంటుంది, మీకు ఎన్ని రోజులు టెస్టులు కండక్ట్ చేయాలి, ఏ విధంగా మిమ్మల్ని ఫాలోఅప్ చేయాలో మీకు ఒక క్లియర్ బ్లూ ప్రింట్ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అడుగుతున్నారు, సార్ మేము కూడా డివైఓ జాబ్ ప్రిపేర్ అవుతున్నాం, డైట్ లెక్చరర్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాం, ఏ బుక్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఈ యొక్క తెలుగు అకాడమీ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా బుక్స్ ప్రింట్ చేయలేదు. అయినప్పటికీ కూడా మీరు నిరాశపడాల్సిన అవసరం లేదు. వివిధ యూనివర్సిటీకి సంబంధించిన ఎంఏ ఎడ్యుకేషన్ సబ్జెక్టుకి సంబంధించిన బుక్స్ కలెక్ట్ చేయండి. ఒకవేళ బుక్స్ కలెక్ట్ చేయలేకపోతే మనకు ఇగ్నోకి సంబంధించి, ఇతర స్టాండర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన ఎంఏ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ సంబంధించిన పీడిఎఫ్స్ అవైలబుల్ ఉంటాయి ఇంటర్నెట్లో. సో స్కై ఇస్ ద లిమిట్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు. అయితే అది అర్థమవుతుందా లేదా అనేది ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్లో మీరు నేర్చుకుంటే మంచిది. నా సలహా, ఒకవేళ మీరు ఈ బుక్స్ కావాలనుకుంటే ఈ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేయండి, వాటి ఆధారంగా మీ ప్రిపరేషన్ మొదలు పెట్టవచ్చు. ఇటీవల సివిల్స్ రిజల్ట్ వచ్చాయి. టాప్ 100 ర్యాంకర్స్ యొక్క ఇంటర్వ్యూస్ గమనించండి యూట్యూబ్లో. ఏ అభ్యర్థిని అడిగినా కూడా యూపీపీఎస్సీలో ఉండేటువంటి సివిల్స్ సిలబస్ ఆధారంగా ప్రిలిమ్స్కు, మెయిన్స్కు చాలా షార్ట్ నోట్స్ మేము ప్రిపేర్ చేసుకున్నాం. ప్రతి టాపిక్ సంబంధించిన సినాప్సెస్ మేము ప్రిపేర్ చేసుకున్నాం. ఆ సినాప్సెస్ చాలా ఉపయోగపడ్డాయని చెప్పడం జరిగింది. కనుక ప్రింటెడ్ మెటీరియల్ కన్నా ఈ పీడిఎఫ్ కన్నా చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఒక టాపిక్ విని లేక ఒక టాపిక్ చదివి రాసుకున్నటువంటి టాపిక్ వైజ్ సినాప్సెస్ చాలా ఇంపార్టెంట్. అవి ఎగ్జామినేషన్ ముందు రిపీట్ చేసుకోవడానికి, రివిజన్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఒకసారి నువ్వు రాస్తే 10 సార్లు చదివినట్లు. కనుక డియర్ స్టూడెంట్స్, ఎవరైతే యాప్ పర్చేస్ చేశారో నేను చెప్పిన క్లాసెస్ విని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని రాసుకోండి. అది బెస్ట్ మెటీరియల్. సో దానికి అదనంగా ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ సంబంధించి ప్రతి టాపిక్ సంబంధించినటువంటి టెస్టులు, ప్రతి యూనిట్కి సంబంధించిన టెస్టులు, ప్రతి
సబ్జెక్ట్ సంబంధించిన గ్రాండ్ టెస్ట్ నేను కండక్ట్ చేస్తాను కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ సంబంధించి సో యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. నా గైడెన్స్లో ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన రిజల్ట్లో కూడా డివైఓ జాబ్ చాలా మంది సాధించడం జరిగింది. హైకోర్టు ఆ రిజల్ట్ పైన స్టే ఇవ్వడం జరిగింది. రిజల్ట్ తర్వాత చాలా మంది అభ్యర్థులు వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చెప్తున్నా నేను వాట్ స్టడీ అంటే ఇప్పుడే చాలా క్లారిటీ ఇచ్చాను. తెలుగు అకాడమీ పుస్తకాలు తెలుగు మీడియం అభ్యర్థులు కలెక్ట్ చేసుకోండి, డిఎడ్ మరియు బిఎడ్. ఒకవేళ అవకాశం ఉంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యొక్క డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పుస్తకాలు కూడా కలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. నేను చెప్పేది ఏంటంటే ఒక్క మెటీరియల్ను 21 సార్లు చదవాలి. 21 పుస్తకాలు లేక 21 మెటీరియల్ ఒక్కసారి చదవకూడదు. మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది రకరకాల మార్కెట్ పబ్లికేషన్స్ బుక్స్ అన్ని కలెక్ట్ చేస్తారు. అది న్యూస్ పేపర్ మాదిరి ఒక్కసారి మాత్రమే చదువుతారు. అట్లా కాదు. ఒక పుస్తకాన్ని నమ్మండి, ఒక కోచింగ్ సెంటర్ని నమ్మండి, ఒక ఎక్స్పర్ట్ని నమ్మండి. ఆ ఎక్స్పర్ట్ చెప్పినటువంటి వీడియోను అనేక సార్లు చూడండి. లేక ఒక బుక్ని నమ్మండి, ఆ బుక్ను అనేక సార్లు చదవండి, ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఏదైనా అర్థం కాకుంటే యూట్యూబ్లో నేను చెప్పిన క్లాసెస్ని మీరు క్రాస్ చెక్ చేసుకొని మీ సబ్జెక్ట్ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇది మెటీరియల్కి సంబంధించి. తర్వాత స్టడీ ప్లాన్. ఏ విధంగా ప్లాన్ ఉండాలి మీకు తెలుసు. ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్ యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. సో ప్లాన్ లేకపోతే, ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయకపోతే ఏ జాబ్ కూడా మనం సాధించలేము. కనుక డివైఓ డైట్ లెక్చరర్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఒక ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ ప్రకారం సరే ఈ రోజు నుంచి 100 days టైం ఉంది అనుకుందాం. రోజు మీరు ఒక 10 గంటలు మ్యాక్సిమం చదవగలిగితే 1000 గంటలు చదవగలుగుతారు. ఈ 1000 గంటలకు దాదాపుగా 60,000 నిమిషాల వరకు చదవచ్చు. కనుక ఈ 1000 hours మీరు కవరప్ చేయాల్సినటువంటి ఏరియాస్ ఏంటంటే జనరల్ స్టడీస్తో పాటు ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ మీరు ప్రిపేర్ కావాలి. ఇప్పుడే చెప్పాను, ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక ప్లేస్ ఎంపిక చేసుకోండి. అది లైబ్రరీ కావచ్చు, స్టడీ హాల్ కావచ్చు, లేకుంటే మీ పర్సనల్ రూమ్ కావచ్చు. వీలైతే 2-3 లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ కలిసి ప్రిపేర్ కావడం వల్ల ఇది గ్రూప్ 1 స్థాయి జాబ్ కాబట్టి, గ్రూప్ 1 స్థాయిలో ఉండే ప్రశ్నాపత్రం కాబట్టి డిఎస్సి లేకుంటే ఇతర పరీక్షలకు ప్రిపరేషన్ అయినటువంటి విధానం, బట్టి పద్ధతిలో ఉండేటువంటి విధానం కాకుండా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, ప్రతి కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఆ కాన్సెప్ట్స్ అర్థం కాకపోతే ఈ గ్రూప్లో ఒకవేళ గ్రూప్గా కలిసి చదివే అవకాశం లేకపోతే వాట్సాప్లోనే మీరు ఒక 5-6 మంది గ్రూప్గా ఏర్పడి ప్రతిరోజు ఏం చదువుతున్నారో ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి డౌట్స్ ప్రశ్నల రూపంలో అడిగి ఒకరికొకరు డిస్కస్ చేసుకుంటే ఇంకా మంచి పట్టు వస్తుంది ఎడ్యుకేషన్కి సంబంధించి. సో ఎడ్యుకేషన్ అనేది ఒక ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్. ఇది ఒక సపరేట్ డిసిప్లిన్ కాదు, ఇది ఇంటర్ డిసిప్లినరీ. సో ఇందులో ఫిలాసఫీకి సంబంధించి, తత్వశాస్త్రానికి సంబంధించి కొన్ని టాపిక్స్ ఉంటాయి. సో దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఇండియన్ ఫిలాసఫీ అండ్ వెస్టర్న్ ఫిలాసఫీ పైన మనం ఫోకస్ చేయాలి. తర్వాత సోషియాలజీ. ఈ సోషియాలజీలో సోషల్ చేంజ్, సోషల్ మొబిలిటీ, సోషల్ స్ట్రాటిఫికేషన్, ఎడ్యుకేషన్ అండ్ మోడర్నైజేషన్, ఇటువంటి టాపిక్స్ ఉంటాయి. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి కోర్ ఏరియా సైకాలజీ. సబ్జెక్ట్ అంత ఎంతో కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఈ సైకాలజీ అనేది ఒక కాన్సెప్ట్ బేస్డ్ సబ్జెక్ట్ కాబట్టి. సైకాలజీ అంటే ఏం లేదు, మానవ ప్రవర్తనను, మానవ మానసిక ప్రక్రియలను అధ్యయనం చేసేటువంటి శాస్త్రం. సో సైకాలజీ డీల్స్ విత్ హ్యూమన్ బిహేవియర్ అండ్ మెంటల్ ప్రాసెసెస్. కనుక సైకాలజీ చదివేటప్పుడు ప్రతి భావన మన ఇంట్లో ఉన్న శిశువులకు, మన క్లాసులో ఉన్నటువంటి విద్యార్థులకు, మన ప్రవర్తనకు అప్లై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పెరుగుదల, వికాసం. మన ఇంట్లో ఉండేటువంటి పిల్లలు ఏ విధంగా పెరుగుతున్నారు, వారిలో మానసిక వికాసం, నైతిక, ఉద్వేగ, సాంఘిక వికాసం ఎలా కలుగుతుందో ఊహించుకుంటూ చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా వైయక్తిక భేదాలు. ఇంట్లో 2-3 పిల్లలు ఉంటారు, పెద్దవారు ఎట్లా ఉంటారు, చిన్నవారు ఎలా ఉంటారు, వారిద్దరి ప్రవర్తనకు గల డిఫరెన్సెస్ గల కారణాలు ఏంటి, అది అనువంశికత కావచ్చు, పరిసరాలు కావచ్చు. కనుక 5 వేళ్ళు సమానం కాదు, 5 మంది విద్యార్థులు సమానం కాదు, వీటిని మనం వైయక్తిక భేదాలు అంటాం. ఇది టెక్స్ట్ బుక్లోనే కాకుండా నిత్య జీవితంలో కనపడేటువంటి సబ్జెక్ట్. కనుక చాలా ఈజీగా ఉంటుంది సైకాలజీ. సైకాలజీలోని ప్రతి పదం, ఆ సాంకేతిక పదం నిత్య జీవితంలోకి అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పిల్లలు అంటుంటాం మీకు చాలా తెలివితేటలు ఉన్నాయని. ఎప్పుడు అంటాం మనం? వారు మంచి మార్క్స్ వచ్చినప్పుడు, వారు హేతుబద్ధంగా ఆలోచించినప్పుడు, వారు ఏదైనా ఒక నూతనమైనటువంటి సమస్యను పరిష్కరించినప్పుడు తెలివితేటలు ఉన్నాయంటాం. దాన్నే మనం ప్రజ్ఞ అంటాం. మనం అప్పుడప్పుడు అంటున్నాం, అరే నీకు ఈ లక్షణాలు పుట్టుకతో వచ్చాయి, ఈ లక్షణాలు పెరుగుతూ వచ్చాయి అంటాం. ఇవే మూర్తిమత్వం. వ్యక్తి యొక్క లక్షణాలే మూర్తిమత్వం. అదేవిధంగా నువ్వు బాగా నేర్చుకున్నావు, కొత్త స్కిల్స్ వచ్చాయి, కొత్త యాటిట్యూడ్ వచ్చింది, సో LSRW స్కిల్స్ ఉన్నాయి నీకు. అదేవిధంగా రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ నువ్వు బాగా చేయగలుగుతున్నావు, మ్యాథ్స్ బాగా చేయగలుగుతున్నావు. దీన్నే మనం అభ్యసనం అంటాం. సో సైకాలజీలో ఉన్న ఏ పదమైనా
అది పెరుగుదల, వికాసం, పరిపక్వత కావచ్చు, అభ్యసనం కావచ్చు, ప్రజ్ఞ కావచ్చు, వైయక్తిక వేదలు కావచ్చు, సృజనాత్మకత కావచ్చు, ఆలోచన కావచ్చు, వైఖరులు కావచ్చు, అభిరుచులు కావచ్చు, మన యొక్క మానసిక ఆరోగ్యం కావచ్చు. నాకు చాలా స్ట్రెస్ ఉందంటున్నాం. స్ట్రెస్ అనేది ఎక్కడ? అది మనకు సంబంధించింది. సో పరీక్షకు ముందు చాలా యాంగ్జైటీ ఉంది అంటున్నాం, దాన్ని టెస్ట్ యాంగ్జైటీ అంటాం. యాంగ్జైటీ అంటే వ్యాకులత. కనుక సైకాలజీ అనేది అది మనకు సంబంధించింది, మన ప్రవర్తనకు సంబంధించింది, మన మానసిక ప్రక్రియలకు సంబంధించింది. కాబట్టి కొత్తగా ఎవరైనా సైకాలజీ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ప్రతి పదాన్ని నిత్య జీవితంలోని వ్యక్తులకు ఆపాదిస్తూ నేర్చుకుంటే ఈ సబ్జెక్టు చాలా సులభంగా అర్థమవుతుంది. అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. పర్స్పెక్టివ్స్ అంటే ఒక యాటిట్యూడ్, ఒక లోతైనటువంటి అవగాహన. దేనికి సంబంధించి? ఎడ్యుకేషన్కి సంబంధించి. ఇందులో హిస్టారికల్ పర్స్పెక్టివ్స్, చారిత్రక దృక్పథం, వేద విద్యా విధానం, బౌద్ధుల విద్యా విధానం, జైనుల విద్యా విధానం, ముస్లిం విద్యా విధానం, స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ విద్యా విధానం, స్వాతంత్రానంతరం వచ్చినటువంటి కమిటీలు, కమిషన్లు, అదేవిధంగా జనాభా విద్య, పర్యావరణ విద్య, ఎల్పిజి పాలసీస్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, దాని ఇంపాక్ట్ ఎడ్యుకేషన్ పైన ఏ విధంగా ఉంది, కొన్ని యాక్ట్స్, ఇవన్నీ కూడా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మనం చూస్తాం. ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ప్రస్తుతం విద్యకు సంబంధించినటువంటి ట్రెండ్స్ ఏంటి? తెలంగాణ విద్యా కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది, అది ఒక ట్రెండ్. ఈ తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో పాఠశాల విద్యకు సంబంధించి, ఉన్నత విద్యకు సంబంధించి ఏ విధమైనటువంటి సంస్కరణలు సూచించారు, ఆ సంస్కరణల పట్ల ఉపాధ్యాయ సంఘాలు ఎట్లా రెస్పాండ్ అవుతున్నాయి. ఇది ఒక సిఫారసు మాత్రమే. ఈ సిఫారసు అమలు చేయాలా వద్దు అనేది ప్రభుత్వ నిర్ణయం. కనుక ఇది ఒక ట్రెండ్. సో ఇట్లాంటి ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా మీరు ఫాలో అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ పాలసీకి సంబంధించి, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్ఈపి 2020 ప్రపోజ్ చేసినటువంటి 5+3+3+4. 5 అంటే ఫౌండేషనల్, నర్సరీ నుంచి 2వ తరగతి వరకు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. 3 3 4 5 తరగతులు. ఆ తర్వాత 3 6 7 8 తరగతులు. ఆ తర్వాత 4 9 10 11 12 తరగతులు. సో ఈ యొక్క స్ట్రక్చర్కి సంబంధించి దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న కరెంట్ అఫైర్స్ ఏంటి ఎడ్యుకేషన్కి సంబంధించి, వివిధ కమిటీలు, కమిషన్ల రిపోర్ట్స్ ఏంటి ఎడ్యుకేషన్కి సంబంధించి, వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇచ్చేటువంటి నివేదికలు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ అసర్ రిపోర్ట్, యాన్యువల్ సర్వే ఆన్ ఎడ్యుకేషన్ రిపోర్ట్, అదేవిధంగా నాస్, నేషనల్ అచీవ్మెంట్ సర్వే రిపోర్ట్, అదేవిధంగా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చేటువంటి ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఇండెక్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఇవన్నీ కూడా ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా వస్తాయి. అదేవిధంగా విద్యార్థుల మార్కులను విశ్లేషణ చేయడానికి స్టాటిస్టిక్స్ నాలెడ్జ్ చాలా అవసరం. సో స్టాటిస్టిక్స్లో ప్రధానంగా ఒక 2 ఏరియాస్ మీరు నేర్చుకోవాలి. మొదటిది మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, అంటే విద్యార్థుల మార్కులు ఎక్కడ కేంద్రీకరించబడుతున్నాయి, ఆ మార్కుల ఆధారంగా ఆ క్లాస్ యావరేజా కాదా, అబవ్ యావరేజా, బిలో యావరేజా మనం చెప్పొచ్చు. ఉదాహరణకు మీన్, మీడియన్, మోడ్ లాంటి సాంఖ్యక శాస్త్ర పద్ధతులు ఉపయోగించి. అదేవిధంగా మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ, ఇందులో 4 మెథడ్స్ ఉంటాయి: రేంజ్, క్వార్టైల్ డివియేషన్, యావరేజ్ డివియేషన్, స్టాండర్డ్ డివియేషన్. సో తరగతి గదిలో విద్యార్థులందరూ ఒకే విధంగా ఉండరు. విద్యార్థుల మధ్య ఉన్నటువంటి వైయక్తిక భేదాలు తెలుసుకోవాలి. ఇందుకోసం ఉపయోగపడేటువంటివి మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ. వీటిని మనం డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటాం. డేటాను యాజ్ ఇట్ ఈస్గా అనాలిసిస్ చేస్తూ విశ్లేషణ చేస్తాం. అయితే ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్లో డేటా ఆధారంగా మనం జరగబోయేటువంటి అంశాలు గెస్ చేస్తాం. అది ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్. ఇవన్నీ స్టాటిస్టిక్స్లో ప్రధానంగా ఉండేటువంటి ఏరియాస్. సో వీటితో పాటు కోరిలేషన్, 2 సబ్జెక్టుల మధ్య కోరిలేషన్ పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, స్పియర్మెన్ ర్యాంక్ కోరిలేషన్ కావచ్చు, పియర్సన్ కోరిలేషన్ కావచ్చు. సో వీటితో పాటు నార్మల్ ప్రాబిలిటీ కర్వ్, దాని యొక్క డీవియేషన్స్, స్క్యూనెస్, కర్టోసిస్ లాంటివి ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్లో ఉంటాయి. కనుక ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ అనేది ఏదో ఒక కష్టమైన సబ్జెక్టుగా మీరు భావించవద్దు. ఇది చాలా ఈజీ, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉండే విద్యా వ్యవస్థను అర్థం చేసుకునే విధంగా ఆసక్తి చూపి కష్టపడకుండా ఇష్టపడి చదివితే ఈ 100 రోజులలో ఎడ్యుకేషన్ పైన మీరు మంచి పట్టు సాధించవచ్చు, జిఎస్ పైన మంచి పట్టు సాధించవచ్చు, డిప్యూటీఓ జాబ్, డైట్ లెక్చరర్, ఎస్సీఆర్టీ లెక్చరర్ జాబ్ మీరు సాధించవచ్చు. కనుక ఇక్కడ ఈ యొక్క సబ్జెక్ట్స్ పైన ప్లాన్ చేసుకోండి. 100 days ఏ టైంలో చదవాలి, ఎక్కడ చదవాలి, ఎలా చదవాలి. గతంలో చాలా వీడియోస్ నేను చేశాను. కనుక ఈ ఉగాది రోజు నీ ప్రిపరేషన్కు పునాది పడాలి, రిజల్ట్స్లో నీ నంబర్ కనపడాలి. లేదు సార్, ఎడ్యుకేషన్ అనేది మాకు చాలా కొత్త సబ్జెక్టు, ఒక ప్రాపర్ గైడెన్స్ ప్రకారం నేను నేర్చుకుంటాను అని మీరు భావిస్తే వెంటనే ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో స్టోర్ ఫోల్డర్లో కోర్సెస్ ఓపెన్ చేస్తే TGDYO కోర్సు తెలుగు మీడియం అభ్యర్థుల కోసం ఎడ్యుకేషన్ సబ్జెక్ట్, నేను చెప్పినటువంటి ఏరియాస్ అన్ని కూడా
ఒక 1 year వ్యాలిడిటీతో ఒక అద్భుతమైన కోర్స్ డెవలప్ చేయడం జరిగింది. ఇందులో టాపిక్ వైజ్గా టెస్టులు ఉంటాయి, యూనిట్ వైజ్గా టెస్టులు అప్లోడ్ చేయబడతాయి, గ్రాండ్ టెస్టులు కూడా కండక్ట్ చేయబడతాయి. ఈ యొక్క టైంని బట్టి నా పర్సనల్ గైడెన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కనుక అభ్యర్థుల యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని, ముఖ్యంగా నాన్ బిఎడ్ అభ్యర్థులు, బిఎడ్ సబ్జెక్ట్స్ పైన అవగాహన లేని బిఎడ్ చేసిన అభ్యర్థులు ఈ కోర్సుని యాక్సెస్ చేసుకొని ఈ రోజు నుంచే మీ ప్రిపరేషన్ మొదలు పెట్టడానికి ట్రై చేయండి. డియర్ స్టూడెంట్స్, చివరిగా చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. నేను డిఎస్సి జాబే సాధించలేకపోయాను, టెట్టే సరిగా రాయలేకపోయాను, ఈ యొక్క డివైఓ జాబ్ నాకు వస్తుందా? మొన్న సివిల్స్ రిజల్ట్ చూసినప్పుడు అందరు కూడా ఐఐటిఎన్స్ పెద్ద పెద్ద మేధావులే ఆ యొక్క సివిల్స్ సాధించలేదు. ఇటీవల వచ్చిన రిజల్ట్లో చాలా యావరేజ్ పర్సన్స్ కూడా ఎవరికైతే ప్లాన్తో, ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో పరీక్షలు రాస్తారో వాళ్ళు సాధించారు. సివిల్స్ అనేది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాబట్టి, ఎంసీక్యూస్ కేవలం ప్రిలిమ్స్లు మాత్రం ఉంటాయి కాబట్టి అది కొద్ది వరకు కష్టమే. తెలంగాణ సివిల్స్ లాంటి డివైఓ సాధించడం అనేది ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా సాధ్యమే. సో డిఎస్సిలో మనం ఏం చదవాలి? 3rd class to ఇంటర్ చదవాలి, దీంతో పాటు జీకే చదవాలి, దీంతో పాటు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ చదవాలి, దీంతో పాటు పెడగాజ్ చదవాలి. ఇంత వ్యాస్ట్ సిలబస్ డివైఓకి ఉండదు. ఒక జనరల్ స్టడీస్, దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించి. కాకపోతే అడిగేటువంటి ప్రశ్నల విధానం అనేది ఎట్లుంటుందంటే అండర్స్టాండింగ్ లెవెల్, అప్లికేషన్ లెవెల్ అడుగుతారు కాబట్టి కొంత కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి మీరు ట్రై చేయండి. కనుక నాకు జాబ్ రాదు, నేను సాధించలేదు అనే భావన పక్కన పెట్టండి. మొన్న ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి రిజల్ట్లో చాలా యావరేజ్ పర్సన్స్ కూడా, కొంతమంది టీచర్స్, కొంతమంది అన్ఎంప్లాయిడ్, కొంతమంది బిఎడ్ చేయలేని వారు కూడా డివైఓ జాబ్ సాధించినప్పుడు నువ్వెందుకు డివైఓ జాబ్ సాధించలేవు? కనుక డియర్ స్టూడెంట్స్, కావాల్సింది ఏంటంటే అల్ప విశ్వాసం కాదు, అతి విశ్వాసం కాదు, ఆత్మవిశ్వాసం. సో ఈ యొక్క ఆత్మవిశ్వాసంతో మీ ప్రిపరేషన్ మొదలుపెట్టి రాబోయే డివైఓ ఎగ్జామ్కు, డైట్ లెక్చరర్ ఎగ్జామ్కు బాగా ప్రిపేర్ అయ్యి జాబ్ సాధించాలని కోరుకుంటూ, మీ డాక్టర్ మోజస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.